అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. విద్యారంగానికి సంబంధించి వివిధ కోర్సులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా జేఈ మెయిన్స్ ఏప్రిల్ సెషన్కి సంబంధించి ఇప్పటికే అప్లికేషన్ ప్రక్రియ, దాంతోపాటుగా కరెక్షన్ విండో మొత్తం వ్యవహారం అంతా ముగిసింది. ఇక ఈసారి ఎంతమంది అప్లై చేశారు అన్న దాని మీద చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో టీజీఈఏపీ సెట్ సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దాంతో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలి అన్న దాని మీద మనం ఒక వీడియో కూడా చేయబోతున్నాం, చూడండి. దీంతో పాటుగా కామెడ్కే ఎగ్జామ్ సంబంధించి గడువు కూడా ముగుస్తుంది. వీలైనంత వేగంగా అప్లై చేసుకోవడం కూడా మంచిది. దాంతోపాటు సియూఈటీ సంబంధించినటువంటి నోటిఫికేషన్ రేపు రాబోతుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమయ్యే అవకాశం ఈ 2-3 రోజుల్లోనే ఉంటుంది. ఇట్లా వివిధ కోర్సులు మీకు ఏది సూటబుల్ అనేది చూసుకుని దానికి తగ్గట్టుగా ప్రయత్నాలు అయితే చేయండి. ఇక జేఈ మెయిన్స్ ఏప్రిల్ సెషన్ సంబంధించి సుమారుగా 15.5 లక్షల మంది వరకు అప్లై చేసి ఉంటారు అని అంచనా. అందరూ తెలుసు, ఫస్ట్ సెషన్లో సుమారు 13.5 లక్షల మంది వరకు పరీక్ష రాస్తే అందులో 12.5 లక్షల మంది పైబడి అంటే 12.58 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. దాంతో ఈసారి కాంపిటీషన్ కొంచెం తక్కువగానే ఉంటుంది అని అంచనా వేస్తే సెకండ్ సెషన్లో చాలా ఎక్కువగా అప్లికేషన్లు వచ్చినట్టు ఎన్టీఏ చెబుతోంది. అయితే అధికారికంగా లెక్కలైతే వెల్లడి కాలేదు. ఎంతమంది అప్లై చేశారు, అప్లై చేసినటువంటి వాళ్ళలో ఎంతమంది ఎగ్జామ్కి అటెండ్ అవుతారు అన్నది ఇంకా పూర్తి స్పష్టత అయితే అఫీషియల్ డేటా రాలేదు. కానీ సుమారుగా 15.5 లక్షల మంది వరకు అప్లై చేసి ఉండొచ్చు అనేటువంటి ఒక అనధికార సమాచారం అయితే బయటకు వచ్చింది. 15 లక్షల మంది అంటే చాలా కాంపిటీషన్ పెరగబోతోంది. చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉండబోతోంది. దీంతో విద్యార్థులు మరింతగా పట్టుదలతో ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కనీసంగా 97% అబవ్ వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్లో ధీమాగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రయత్నం చేయాలి. నిజంగానే 15.5 లక్షల మంది ఎగ్జామ్కి అటెండ్ అవుతారా, లేకుంటే ఇంకా అంతకన్నా ఎక్కువ వస్తారా, ఇవన్నీ ఇప్పటివరకు అస్పష్టత. కాబట్టి కాంపిటీషన్ అయితే పెరుగుతోంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతోంది. దానికి తగ్గట్టుగా ప్రయత్నం చేయండి. అదే సమయంలో ఈసారి ఎన్ఐటీల్లో జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాయడం ద్వారా వచ్చేటువంటి సీట్లన్నీ అనే దాని మీద కూడా చాలా రకాల ప్రచారాలు ఉన్నాయి. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ముందు ప్రతిపాదనలు వెళ్ళాయి, ఐఐటీల్లో ఎన్ఐటీల్లో సీట్లు పెంచాలి అని. అయితే ఈ ఏడాదికి ఆ సీట్ల పెరుగుదల అవకాశం లేదు అని ఉన్నత విద్యాశాఖకు సంబంధించినటువంటి ఒక అధికారి ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ తెలియజేశారు. ప్రతిపాదనలు అయితే ఉన్నాయి, పెంచాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా దాని మీద కసరత్తులు చేస్తోంది. అయితే ఎప్పటిలోగా పెంచుతారు అన్న విషయంలో అయితే స్పష్టత లేదు. ఈ ఏడాదికి పెంచడానికి అవకాశాలు చాలా నామమాత్రం అని తేల్చేశారు. ఇక ఈసారి జేఈ మెయిన్స్ రాసినటువంటి వాళ్ళకి ఎన్ని సీట్లు ఉంటాయి, ఎక్కడెక్కడ ఉంటాయి, అది ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తంగా జేఈ మెయిన్స్ రాయడం ద్వారా 31 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ ఎన్ఐటీస్లో 31 చోట్ల సీట్లు దక్కడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ట్రిపుల్-ఐటీస్ 26 ఉన్నాయి. జోసా కౌన్సిలింగ్ ద్వారా జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాసి 26 ట్రిపుల్-ఐటీల్లో సీట్లు సాధించడానికి అవకాశం ఉంది. ట్రిపుల్-ఐటీ హైదరాబాద్ లాంటి చోట జోసా కౌన్సిలింగ్తో సీట్లు కేటాయించరు, కానీ మిగిలినటువంటి 26 ట్రిపుల్-ఐటీల్లో సీట్లు దక్కడానికి అవకాశం ఉంది. దీంతోపాటుగా స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ 3 ఉన్నాయి దేశంలో. ఈ 3 చోట్ల కూడా సీట్లు దక్కడానికి ఆస్కారం. ఢిల్లీ, భోపాల్, విజయవాడ వీటిలో కూడా సీట్లు దక్కడానికి అవకాశం ఉంటుంది. 37 జిఎఫ్టిఐస్ ఉన్నాయి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో. కేవలం చాలామంది ఏమనుకుంటారంటే జేఈ మెయిన్స్ రాస్తే ఎన్ఐటీలే, అది తప్పితే ట్రిపుల్-ఐటీల కోసమే అనుకుంటారు. కానీ 37 జిఎఫ్టిఐస్ ఉన్నాయి. అందులో టాప్ 10 చాలా ముఖ్యమైనటువంటి జిఎఫ్టిఐస్. టాప్ 5 అయితే ఎన్ఐటీల కన్నా కూడా టాప్లో ఉంటాయి. సో కాబట్టి వీటితో పాటుగా ఒకటి ఐఐఈఎస్టీ సిప్పూర్లో ఉంది,
దానికి కూడా NIT స్టేటస్ ఉంది. సో ఇవి మొత్తం ఇన్స్టిట్యూట్స్ 31 NITs ఉన్నాయి, 26 IIITs ఉన్నాయి, 40కి పైగా GFTAs ఉన్నాయి, ఒకటి సిప్పూర్లో ఉన్నటువంటి IIEST ఉంది. సో ఇన్ని ఇన్స్టిట్యూట్స్లో జోసా కౌన్సిలింగ్లో JEE మెయిన్ స్కోర్ ద్వారా అడ్మిషన్స్ ఇస్తారు. మరి సీట్లు ఎన్ని సీట్లు ఉన్నాయంటే కేవలం NITలోనే ఈసారి 24,000కు పైబడి సీట్లు ఉంటాయి. అంటే సుమారుగా 25,000 వరకు చేరే అవకాశం ఉంది అని రౌర్కెలా సంబంధించినటువంటి NIT అధికారి ఒకరు తెలియజేశారు. అంటే గత ఏడాదితో పోలిస్తే సుమారుగా 1000 నుంచి 1500 వరకు NITల్లో సీట్లు పెరగబోతున్నాయి. ఆ సీట్లు కూడా AI, అదేవిధంగా డేటా సైన్స్ ఇలాంటి కంప్యూటర్ రిలేటెడ్ బ్రాంచెస్లోనే సీట్లు పెంచుతున్నారు. సో ఇది స్టూడెంట్స్ వరకు వచ్చేసరికి గుడ్ న్యూస్, చాలా చాలా సానుకూలమైనటువంటి కథనం. NITలోనే 1000కు పైగా సీట్లు పెరిగే అవకాశం ఏర్పడితే IIITల్లో మరికొన్ని కనీసంగా ఒక 500 వరకు సీట్లు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక NITల్లో IIITల్లో వాటితో పాటు GFTAస్లో ఏదో మేరకు సీట్లు పెరిగితే మొత్తం దేశవ్యాప్తంగా సుమారుగా ఈసారి ఈ JEE మెయిన్స్ స్కోర్తోనే జోసా కౌన్సిలింగ్ అండ్ CSAP కౌన్సిలింగ్ ద్వారా దాదాపుగా 40,000 వరకు సీట్లు దక్కించుకునే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా ఎలాగో IITల్లో 17 నుంచి 18,000 మధ్యలో సీట్లు ఉంటాయి. అవి కాకుండా కేవలం NITల్లో సీట్లన్నీ అడ్వాన్స్డ్ JEE అడ్వాన్స్డ్ రాసినటువంటి స్టూడెంట్స్ దక్కించుకుంటారు. కాబట్టి కేవలం JEE మెయిన్ స్కోర్తో జోసా కౌన్సిలింగ్, CSAP కౌన్సిలింగ్, ఈ కౌన్సిలింగ్ ద్వారా దాదాపుగా 40,000 సీట్ల వరకు అవకాశం ఉండబోతోంది. ఇందులో మళ్ళీ కొద్ది మొత్తం 2,000 సీట్ల వరకు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ సంబంధించినటువంటి స్టూడెంట్స్కి రిజర్వ్డ్ అయి ఉంటాయి. అవి పోగా మిగిలినటువంటి 35,000 పైబడినటువంటి సీట్లు మొత్తం హోమ్ స్టేట్ కోటా, ఆల్ ఇండియా కోటా, ఏ కోటాలోనైతే దేశవ్యాప్తంగా పోటీ పడేదానికి అవకాశం ఉండబోతుంది. ఇది ఈ ఏడాది NITలు ఇతర విద్యాసంస్థలు JEE మెయిన్స్ ద్వారా సీట్లు సాధించే అవకాశం ఉన్నటువంటి విద్యాసంస్థలు, అక్కడ ఉన్నటువంటి మొత్తం సీట్లకు సంబంధించిన వివరాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి సమాచారం కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.